ప్రస్తుతం మనతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, మనం కన్నా తెలంగాణ దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, అయినా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చూసుకున్నట్టయితే, అంటే మేము కూడా మాట్లాడినాము, ఒక్కొక్కరు నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఏం చెప్తారన్న ఇలాంటి పరిస్థితులను చూసి? బతుకు వాళ్ళది ఒక నిరాశ నిస్పృహతో నడుస్తున్నది. కాలే కడుపులతో వచ్చిన వాళ్ళు ఉట్టిగా రాలే, ఇక్కడికి పైత్యానికి రాలే. ప్రభుత్వాలు వాళ్ళు ఎంత చదువుకున్నారో దానికి తగ్గట్టు నౌకర్లు ఎట్లా ఇస్తలేరు. ఉన్న నౌకరన్నా ఆత్మగౌరవంతో బతికేటందుకు కనీసం నెల జీతం వాళ్ళు ఇస్తా అని చక్కగా ఇవ్వకుండా, ఇది మధ్యలో ఒక ఏజెన్సీ అని ఒక సిస్టమ్ ను పెట్టి వీళ్ళ కష్టము ఉట్టి కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని రాజకీయ నాయకులు వాళ్ళ సొంత మనుషులతో ఏజెన్సీలు పెట్టుకొని కమిషన్లు కొట్టుడు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రధానమైన డిమాండ్ ఉన్న తెలంగాణ ఉద్యమం లేదంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది ఎక్కడ ఉండనే ఉండదు. ఇది ఎక్కడి బాండెడ్ లేబర్ లెక్క వీళ్ళతో పని చేసుకునేది ఎక్కడిది. తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ ఉన్న పరంగా పర్మనెంట్ చేస్తాము అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, వీళ్ళు నాన్ టీచింగ్ ఉన్నారు, టీచింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత పని చేస్తారో, వాళ్ళు ఏం సబ్జెక్ట్ చేస్తారో, A + B² అంటే A² + 2AB + B² అని వాళ్ళు కదే చెప్పాల్సిందే, వీళ్ళు కదే చెప్పాల్సిందే. వీళ్ళు ఫైళ్ళ మీద వాళ్ళు ఏం లెక్కలు రాయాలో 2 + 2 = 4 అని రాయాల్సిందే, లేకపోతే వర్డ్ రాయాలన్నా వాళ్ళు గదే వీళ్ళు గదేగా రాసేది. కానీ జీతాలల్లా వీళ్ళకు చాలా తేడాలు ఉన్నాయి. ఇది సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇది తేడాలు పెట్టింటే పని మాత్రం సమానమైన పని, కానీ జీతం మాత్రం వీళ్ళకి సమానం ఇస్తలేరు. ఇంకోటి వీళ్ళకి పరిశాన్ ఏంటంటే, వీళ్ళు 9 గంటలకు వచ్చిరా అంటే 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు వీళ్ళు పోయి కూర్చుంటారు. పుసుకున్న వీళ్ళు 9 బాగుపోతే వీళ్ళని దొంగలను చూసినట్టు చూస్తారు. వాళ్ళు పుసుకున్న ఏదన్నా ఈ టైర్ పంచర్ అయ్యో, లేకపోతే బస్సు రవాణా లేకుంటారో వీళ్ళని గొడ్ల లెక్క చేస్తారు. వీళ్ళకి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ లేదు. వాళ్ళకున్నది ఏమన్నా ఉంటే పోయి చేస్తాను. నువ్వు పోయి అడిగినావు అనుకో, అదే ఎవడరా నువ్వు ఫస్ట్ బయట పంపింటారు అంటే ఆయనతో కూడా పోతుందో, ఆయనతో ఉన్న అన్నమన్నా పోతుందో, ఆ గంజో నూకలు అన్నమన్నా గదన్న పోతుందో, గది కూడా దొరకకుండా పోతుందో ఒక భయంతో చేస్తా ఉన్నారు. ఇది ఒక బ్రిటిష్ వ్యవస్థలా ఈ కూలి పని చేసుకుంటూ అడ్డ మీద కూలీల కన్నా ఘోరంగా ఉన్నది వీళ్ళ బతుకులు. సో వీళ్ళ సమస్యలు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తీసేసిరట, కొంతమంది తీసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వాలు పెద్ద వీళ్ళకు సరిపోయిన జీతం ఇస్తున్నట్టు, రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నట్టు, ఉన్న కాడికి వెళ్ళి స్థానచలనం చేసి వాళ్ళని 100 కిలోమీటర్ల దూరం పోయి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్లు ఎక్కడ 9 వెళ్ళి కనీసం వీళ్ళకి బీమార్ వస్తే కూడా, వాళ్ళ ఇంట్లోకి బీమార్ వస్తే కూడా ఆరోగ్యం చూపించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు పెట్టే ఈ ప్రభుత్వం పెట్టే టెన్షన్లకు, ఇంటి కిరాయి ఉన్నది, నెల కాగానే కిరాయి ఇవ్వాలి, ఈయన జీతం ఇస్తలేడు, వాడు ఇల్లు ఖాళీ ఇవ్వాలంటాడు. పొద్దున్న లేస్తే గుండె వలుగుతుంటది. ఇంటి ఓనర్ వచ్చి ఎప్పుడు అడుగుతాడో వాడు ఏమంటాడు, అరే ఏమరా నువ్వు ఇది కూడా శాతం అయితే నువ్వు బయటికి పీజీలు చదివినా పొంగనాలు కొడుతున్నావు అని చెప్పానంటే ఏ టైం ఎట్లుంటో తెలియదు. మానసికంగా కూడా చాలా మంది, సగం మంది ఆరోగ్యాలు పాడై గుండెపోట్లు వచ్చి చచ్చిపోయినటువంటి ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా అంటే అవమాన బతుకులు బతున్నారు కదా. ఈ బతుకులు వాళ్ళు నాయకులు ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి తినిపించిన, అట్లనే ఈయన కూడా చెప్పింది. ఈ తీస్మార్ ఖాన్ ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎట్లా ఉద్యోగాలని పోయిన ప్రభుత్వం అప్పుడు అడిగిండు కదా, మరి ఇప్పుడు ఏడవన్నావా ఏం పని చేస్తున్నాడు? గతంలో అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో చాలా సమావేశాలు నిర్వహించారు కదా, మీకు అంత ఇంత క్లోజ్, మరి వీళ్ళ తరపున ఒకసారి మాట్లాడరాదన్న రేవంత్ రెడ్డి గారితో? ఇప్పుడు ఆయనకు మొత్తం పదవి మీద ముఖ్యమంత్రి అనగానే ఆయన చాలా గుర్రం ఎక్కి కూర్చున్నా అనుకుంటున్నాడు. ఆయన చాలా పెద్ద గుర్రం మీద కూర్చున్నా అనుకుంటుండు. తీసి నూకితే మరి ఏడ పడతాడో, పాతాళంలో పడతాడు. ఆయన పరువు ఇప్పటికే పోయింది. ఏంది కాంట్రాక్ట్ సూబీబాయ్, ఇది కెమెరాలో చూపి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరేషన్ ఇంకెప్పుడు అని అడుగుతుండు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని అడిగిండి. మరి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి గారు అడగాలనా లేదా? అడిగిండుగా ఆయనే. ఈ పెద్ద మనిషి తొడలు కొట్టి మీసాలు తిప్పుతుంటాడు కదా, తొడలు లేనేలేవు ఆయన కానీ కొడతా ఉంటాడు అట్లా ఫోజులు కొడుతందుకు. మరి ఈయన గత ముఖ్యమంత్రిని అడిగిండుగా, మరి మనం అడగాలి. నిన్ను కూడా గట్టిని అడుగుతున్నాం నాయన, మీరు చెప్పినే అడుగుతున్నాం కదా. ఓట్ల ముంగట వచ్చేమో దండం పెడతారు, కడుపులో తలకాయ పెడతారు, కాళ్ళు మొక్కుతారు, ఓట్లు వేయించుకుంటారు, మీకు ఇది చేస్తాం అది చేస్తామని. ఇది అయిన తర్వాత మనం తీసి పక్కకు పడేస్తారు. ఇది వీళ్ళ వైఖరికి ఇట్లున్నది. ప్రభుత్వము ప్రజల గురించి ఉన్న ప్రభుత్వం. కేవలం వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే పైసలు సంపాదించుకుంటందుకు, అధికారము అనుభవిస్తందుకు, వాళ్ళ కుటుంబాలు అనుభవిస్తందుకు, ప్రోటోకాల్ అనుభవిస్తందుకు వీళ్ళ రాజ్యాలు నడుస్తున్నాయి. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఓటు అమ్ముకుంటే గిట్నే ఉంటుంది.